ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Sie an diesem 29. ihre Pflicht erfüllen, sondern unseres Volkes und seiner Zukunft wegen. Denn wir sind vergänglich, aber Deutschland wird bestehen. Wir werden sterben, aber Deutschland muss leben, jetzt und immer. 1939 September 1939 సెప్టెంబర్ 1వ తేదీ యుద్ధమృగం పంజా విప్పిన రోజు. నాగరికత రక్తమాంసాలకు అలవాటు పడ్డ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అరాచకత్వం, ఘనీభవించే జనాల శవాల మీద కవాతు చేసే బెనిటో ముస్సోలిని నిరంకుశత్వం, జపాన్ చక్రవర్తి హిరోహితో సైనికవాదం ప్రపంచ పటం మీద నెత్తుటి చారికలు గీస్తున్నాయి. ఇవి చరిత్ర పుటల్లో చెరగని మరకలుగా మిగిలిపోతున్నాయి. లక్షలాది యూదుల ఊచకోతతో ప్రారంభమైన హిట్లర్ మారణకాండ, ఒక చిన్న పోలెండ్ దేశం కోసం మొదలైన హత్యాకాండ రెండవ ప్రపంచ యుద్ధానికి జెండా ఊపింది. జపాన్, జర్మనీ, ఇటలీ కలిసి ఒక శిబిరం, మిగిలిన దేశాలన్నీ మరొక శిబిరం. భూమి మీద జీవం మొదలైన తరువాత ఇంత మహాయుద్ధం ఇంతకు ముందు జరగలేదు. 10 కోట్ల మంది సైనికులు ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా ప్రపంచం పూర్తిగా పతనమవుతుంది. ఇప్పటికే భూగోళం అస్థిపంజరమైంది. ప్రతి మనిషి మీద యుద్ధ ప్రభావం కనిపిస్తూ ఉంది. ప్రతి దేశం ప్రాణత్యాగాలు పంచుకుంటుంది. ఒక్క భారతదేశం నుంచే 25 లక్షల సైన్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు బెనిటో ముస్సోలిని శకం అంతరించింది. మిత్రదేశమైన ఇటలీ కూడా జర్మనీకి శత్రుదేశమైంది. ఇటలీ ఆక్రమణ కోసం జర్మన్ దళాలు దండెత్తుతున్నాయి. ఇటలీకి మద్దతుగా రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 75,000 మంది భారత యోధులు బ్రిటిష్ దళాలతో కలిసి ఇటాలియన్ క్యాంపెయిన్లో పోరాడుతున్నారు. Okay. Glory, glory, shout it out about a pride. Glory, glory, shout it out about a pride. Glory, glory, shout it out about a pride. And the troops keep marching on. Glory, glory, shout it out about a pride. Glory, glory, shout it out about a pride. Glory, glory, shout it out about a pride. And the troops keep marching on. Battalion, dismount! Take it back, son. I got it. Sir, Dupadi Hari Babu, 16th Battalion, Royal Indian Army. Sir, I got it. Thank you.
Colonel Ishwar Prasad. He will be your commanding officer from now on. కొత్త క్యాంపు కదా కేరింతలు కొడుతున్నారు. కాంతారావు, నా మాట విని నువ్వన్న కన్నాలు కంతలు ఎత్తుకో. ఆ జర్మన్లు దాడి చేస్తే పారిపోవడం ఉంటుంది. ఇంత భయపెట్టేవాడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు దాసు? బర్మా నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. కర్మ సోదరా, ఎక్కువ అన్నారు. ఎక్కాను. భోజనాల బండి అనుకున్నాను. శవాల బండి అని నాకేం తెలుసు? అన్నా, ఈడ మనకేమన్నా అయితే ఇంట్లో పైసలు ఏమన్నా ఇస్తారా? వీడు పైసలు దాకా వెళ్తున్నాడు. మనం ఈ మైదానంలో చేస్తే పీనుగులు కూడా ఇంటికి పంపించరా? నా పిల్లం అన్యాయమైపోద్దన్నా. ఆహాహా అని నువ్వు అనుకుంటున్నావు. అసలు మా చెలమే ఉన్నాడంటే ఆడదన్నాక ఎంత. అందరూ వినండి నేను కథ చెప్తాను. అనగనగా మన దాసులు అంటోడు పెళ్లి చేసుకున్నాడు. నాలంటాడా? అయితే చెప్పు. అందంగా ముస్తాబై కార్యం గదిలోకి వెళ్ళాడు. అయితే వాడు నాలంటాడు కాదు, నేనే. అప్పటికే పెళ్లి కూతురు గదిలో గచ్చకాయలాడుతూ ఉంది. ఆడుతుంది. ఇంక దాసుగాడు వచ్చాడు కదా, రాత్రంతా ఆటలే. మనోడి దగ్గరికి వెళ్ళాడు. చూస్తే పాలు పళ్ళు లేవు. అమ్మాయి పాలేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పోసే బావా అంది. అమ్మాయి మరి పళ్ళేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పెట్టా బావా అంది. సర్లే అవన్నీ ఎందుకు, నువ్వు ఉన్నావుగా, వచ్చో ముద్దు మురుపం ఇచ్చుకోవే అన్నాడు. వస్తూ పెదబావ వస్తే ఇచ్చా బావా. అదిగో ఆడు ఆ జస్విందర్ గాడు ఆడే. దాసు, ఎవరికి వాడేనో. సోదరా Ishwar, what's wrong with you? Why are you looking so serious? మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాడి హరిబాబు రాయినది ఉభయ కుసులోపరి. ఇక్కడ మేమున్న చోటికి ఇటలీ బార్డర్ కాస్తంత దూరం. ఊళ్ళో మీ ఇంటికి మన ఇంటికి ఉన్నంత దూరం. కొత్తగా పెట్టిన క్యాంపు కదా, ట్రక్కులు ట్యాంకర్లు వగేరాలన్నీ ఇప్పుడిప్పుడే సమకూరుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈశ్వర్ని కలిశాను. తనే మా కమాండింగ్ ఆఫీసర్. జ్ఞాపకాల దంతురులన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, పుట్టినరోజు సందర్భంగా మన ప్రిన్సెస్ కేక్ కట్ చేస్తున్న శుభతరుణంలో కావాలి. అగ్గిపెట్టె కావాలా? చుట్టా సిగరెట్ ఏమొద్దు. అగ్గిపెట్టి అడిగి క్యాండిల్స్ కోసం వెలిగించబోయి ఏం అదృష్టం చేసుకున్నావు. బాగుంది కదా. ఇప్పుడు మన ప్రిన్సెస్ క్యాండిల్స్ ఆర్పుతారు. పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పడం ఏంటండి? వాట్? వీలైతే 4 దీపాలు వెలిగించాలి కానీ పుట్టినరోజు నాడు దీపాలు కూడా మీ జాతే, స్త్రీ జాతి. ఆదరిస్తే వెలిగిపోతాం, ఆదమరిస్తే కాలిపోతాం. వెల్ సెడ్ జూనియర్. దీపాలు స్త్రీ జాతి, మగవాళ్ళు వత్తి జాతి, కాలిపోయే జాతి. మీ జాతి దయచేయండి. నువ్వు ఊదు. హలో షేక్స్పియర్, నన్నే కేక్ అయినా కట్ చేయొచ్చా? లేక శుభవాని పుట్టినరోజు నాడు దీన్ని ముక్కలుగా చేయి. మహాభాగ్యంగా చేయొచ్చు. తుంచుకునేది 4 పంచుకోవడానికే కదండి. వెల్ సెడ్. తుంచుకోవడం పంచుకోవడానికి. అమ్మాయి, నువ్వు తుంచు, మాకు కూడా పంచు. మిస్టర్, ఓ మంచి విషయం చెప్పినందుకు. జన్మదిన శుభాకాంక్షలు సీతాదేవి గారు. మా పేరు నీకెలా తెలుసు? మాది దేవరకొండ, మీ రాచకొండ సంస్థానంలోదే. అవునా? మరి ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ చదువుతున్నా. సాయంకాలం ఉద్యోగం. నేను చదివేది అక్కడే, నిన్నెప్పుడూ చూడలేదే. మిమ్మల్ని చూసే వాళ్ళనే మీరు చూస్తారు, నేను చూడండి కదండి. వెల్ సెడ్ మై జూనియర్. ఆడవాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళనే చూస్తారు. 1936 కాదు, 2036 అయినా ఈ ఆడవాళ్ళు అర్థమై చాలు. ఇంతకీ షేక్స్పియర్ పేరేంటో? పేరులో ఏముందండి? రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్. ఏం పేరోయ్? హరి, మై మెజెస్టీ.
కనబడుతూ ఉండబోయ్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సీత గారు బాగా మాట్లాడతారు. ఇటు 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 అని చిటికెలు సీత గారు, ఎవ్వరివో, ఊర్లో విశేషాలు మీకు తెలుసా? వడగల్ల వానపడిందంట. అటు అటు అని నడకలు ఎక్కడికో. సడేలేని అలజడి ఎలా మదికి నేను నడిపిస్తాగా. స్వరం లేని చిలిమికెలా స్వాగతమందో, ఇలాంటివే తెలియక ముందే మనం మరే ముందు చూడండి, ముందు చూడండి. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఏమో సీత గారు కొంచెం మీ రైట్కి రండి. రైట్కి. అయ్యో, కుడి ఎడమైపోయిందండి. ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా, తనోటి ఉందని మనం ఎలాగా గమనించం గనక. ఉషస్సెలా ఉదయిస్తుందో, నిషీదెలా ఎట్టుపోతుందో, ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కదా నికా మొదలైందో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఏమో షేక్స్పియర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెంటికి తేడా ఏంటోయ్? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. తయారుగా ఉండబోయ్, పెళ్లి చేసుకుందాం. పెదాల మీదుగా అదే మిగలగల పదాల మాదిరిగా, సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా. ఇలాంటి వేలకు ఇలాంటి మోసాలు ప్రపంచ భాష కదా, ఫలానా అర్థం అనేది తెలిపే నిఘంటు ఉండదుగా. కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా, వినబోతున్న సన్నాయి మేళాలుగా. సడలేని అలజడి ఏదో ఎలా బతికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో. ఇలాంటివేం తెలియక ముందే మనం మరే కథానికా మొదలైందో. మనే కథానికా మొదలైందో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఏమో ప్రయాణం చాలా కొత్తగా ఉంది కదా ప్రిన్సెస్. ఎప్పుడు వెళ్ళే ఊరే, కానీ ఏదో స్వర్గానికి వెళ్తున్నట్టుంది. కానీ ఊరు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందోయ్. ఇక్కడ్లా కలవడం కష్టం. సీతాదేవి గారికి భయం కూడా ఉందండోయ్. ఏ నీకు లేదా? బోల్డ్ ఉందండి. ఎప్పుడన్నా భయపడాల్సి వస్తుందేమోనని తెగ భయపడుతూ ఉంటాను. భయం లేని బలేరాముడికి నాకే? బహుమానం.
ఏదో మీ పుణ్యం అని మొదటిసారి మొదటి క్లాస్లో వస్తున్నాను. ఇప్పుడు ఈ కోటు కూడా. ముందు ముందు ఇంకేం మారిపోవాల్సి వస్తుందో అని భయం వేస్తుందండి. నా గురించి నువ్వేదో పెద్ద మారినట్టు. సరే, ట్రైన్ ఆగిన వెంటనే ముందు నేను దిగుతాను, తర్వాత నువ్వురా. 1936లోనే కాదు, 2036 వచ్చినా ప్రేమికులు దాక్కునే వెళ్ళాలి. ఏమిటి తల్లి ఇలా చిక్కిపోయావు? నువ్వేంటి గ్రాని ఇలా చిక్కిపోయావు? బాబు దొరల భాష లేవే, రేపు దొరబాబు పెద్దోళ్ళు పెట్టుకొని చూస్తున్నావు. కోట్ వేసుకొచ్చారని కూర్చొని ఇచ్చారులే తాత. దొరబాబులో ఉన్నవరా? అవునరా, చదువు అంతా చదివేసావా? ఇంకొక పుస్తకం ఉంది తాత, లవ్ అని. అదొక్కటి చదివేస్తే అయిపోద్ది. అది కూడా చదివేరా? చదివే. అదే పనిలో ఉన్నా తాత. ఈశ్వర్, హౌ ఆర్ యు ప్రిన్సెస్? ఫైన్ ఆఫీసర్. ఊరెప్పుడొచ్చావు? ఎన్ని రోజులుంటావు ఈశ్వర్? చూసారా అన్నయ్య ఎలా పేరు పెట్టి పిలుస్తుందో, ఈశ్వర్ ఈశ్వర్ అని. నాకు ఈశ్వర్ అని పిలిస్తేనే బాగుంటుంది. ఈశ్వర్ నాకు అన్నయ్యే కాదు, స్నేహితుడు కూడా. తప్పే ఉందండి, బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. ఎవరు నువ్వు? బాబు, ఈ నా మనవడు బాబు, పట్టణంలో చదువుతున్నాడు. ఏదో పద్ధతులు తెలియక అలా అన్నాడు బాబు. చాలా బాగా చెప్పావు. బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. కొండ బాబు, జుట్టు పెరిగిందిరా. తెల్లారగానే వచ్చేస్తాను బాబు. కత్తిరేసి ఒంటికి నూనె ఎట్టేస్తాను. ఈశ్వర్. హరిబాబు. Right, nice. Come on, take him down. Take him down, girl. We got 3 cannons positioned there. What about the perimeters? Anti-aircraft guns right there, and right over there. Yes, Captain. మేజర్, హఠాత్తుగా జర్మన్లు దాడి చేస్తే ఎట్నుంచి పారిపోలో కూడా చెప్తారా? What? నోరు మొయ్. అంటే బంకర్లున్నాయి, కందకాలున్నాయి, ప్రాణాలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని. Well done. We're expecting our tanks to arrive in 2 days' time. That's enough. We still need to dig trenches over there. Well done. The champion! Let's hear it for Ishvar for the 7th time in a row. Good show. Who's there? Captain Hurry. Let's see if you can take on your commander. Come on then. చేతులు ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి ఇక తీరిపోతుందిరా. ఓ కూరోళ్ళమే కదా, ఓ మాట అనుకుందాం. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడి తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది.
Get me the air marshal now! Goddamn 4 hours? I need air cover now! Soldiers, move! ఈ జర్మనీ జనాభా మొత్తం నన్ను చంపడానికి వచ్చినట్టున్నారు. Sir, we're surrounded on all sides. Severely outnumbered. We can't hold them back any longer. .64. Use the uphill cannons. I'll try to send a few of my men, sir. Very good. Captain Harrier, men! Get over here!
I'm sorry, General. My men weren't able to reach it. We're losing more and more men out there, General. The war is over. Surrender. Right, Major. Martin! Heil Hitler! Sieg heil! They surrendered? Can't be. What? Come on, let's go. Come on. Move on, Captain. We have surrendered, and we are prisoners of war. Under the Geneva Convention, you must respect my men and my officers. Ah, respect for surrendered soldiers. Respect is something earned. Mm-hmm. I will not divulge any information whatsoever. Fear made you surrender, and it will make you talk. You can skin us alive, but we won't talk. You have your loyalty, we have our ways. You're dreaming. Oh, really? Something's not right here. Why are they taking positions? Go, to the height. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం పచ్చోదరం మన దారి మనం చూసుకుందాం. Looks like something is wrong. That's General Weinstein. They call him the Fox. No! What's going on? I made a great mistake. Steck sie in den Wagen. Gut gemacht. మన అమ్మల కడుపు చల్లగా బతికిపోయింది సోదరా. పది సోదరా మన దారి మనం చూసుకుందాం. We have to save them. It's too dangerous. No, Captain, we can't go out there. We cannot leave our officers to the Germans. తప్పిపోయిన దరిద్రం ఇంటికి తెచ్చుకుంటావా? సోదరా నా వల్ల కాదు సోదరా. నేను వెళ్ళిపోతా. పో, ఒక్కడే పోతావు. We have to save them. How? How are we going to do that? We're just 5. Let's first follow them and find a way. Yeah, you're right. Let's do it. ठीक है कैप्टन चलो. టీకేంట్రా టీకు? నీకు టీకు నాకు కాదు. ఆ ఈశ్వర్ గాడు మీ ఊరోడనే కదా. నేను ఎవడన్నా ఎత్తుకెళ్తే ఆడు వస్తాడా? రాడు సోదరా. మనమన్నా బతుకుదాం సోదరా. పద సోదరా. మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత అమ్మవారి 18 రూపాల్లో 17 రూపాయలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాయి. ఆ మిగిలిన ఒక్క రూపమే దుర్గమ్మ. ఆ అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా వెలిశారు. నూకాలమ్మ, అంకాలమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా అన్నమాట. మరి మన గ్రామ దేవత సారెలమ్మ. అన్నగారిచ్చే సారంటే ఇష్టమని అమ్మకు ఆ పేరొచ్చింది. ఇంతకీ ఎవరయ్యా అన్నగారు? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. స్వామివారు తిరుపయ్య అనే పేరుతో వాడవాడలా ఊరేగుతూ వెళ్లి తన చెల్లెలికి కావలసిన సరంజామా అంతా సేకరించి సారె రూపంలో పుష్కరానికోసారి ఇస్తారు. Come what sorrow can, it cannot countervail the exchange of joy. That one short minute gives me in her sight. ఈ పైత్యం ఏంటోయ్? వచ్చి 4 రోజులైంది. కనిపించకపోతే ఎలా ప్రిన్సెస్? అవును, నేనేదో సంబరపడిపోతున్నట్టు. మీకు దూరంగా ఉంటే నిద్ర పట్టట్లేదు నమ్మండి. ఏదేదో చెప్పాలని. ఆహా, ఈసారి దూరంగా ఉన్న ప్రతిసారి ఊసులన్నీ ఉత్తరాలుగా రాసిపెట్టే. ఉత్తరాలు రాస్తే చాలా, లేక చెవిలో ఊసుల గుసగుస?
బుగ్గలు ఎరిపెక్కే మై హైనెస్, పెళ్లికలు వచ్చేసింది. జాతర అయిపోగానే చేసేసుకుందామా? మా ఇంట్లో కూడా అదే అనుకుంటున్నారు, జాతర అయిపోగానే పెళ్లి చేసేద్దామని. ఒప్పుకున్నారా? ఇంత తేలిగ్గానా? నీతో కాదు షేక్స్పియర్, మా బావతో పెళ్లి. అదెలా? మా తాతగారు బయటే ఉన్నారు, వెళ్ళాయని అడిగిరా. సంప్రదాయాలు, పండగలు, పద్ధతులు అన్నీ ఊరు కట్టుగా ఉండటానికే. ఇప్పుడు చెప్పండి, ఏ కులపోళ్ళు ఏమేమిస్తారు? మా షావుకారులకి 20 కుటుంబాలున్నాయి. మా తరపు నుంచి 100 సేర్ల వెన్నపూస, 25 డబ్బాల గానుగు నూనె, 10 మణుగుల బెల్లం సమర్పించుకుంటాం. మా కులపోళ్ళందరికీ 100 కుంటలు బాగుంటుందండి. అందులో 5 కుంటలు ధాన్యం జాతరకి ఇచ్చుకుంటామండి. సారెలమ్మకి తిరుపతికి నగలు పెట్టాలి కదండి, ఖర్చు తమరు పెట్టుకుంటే చేతాళం లేకుండా చేయిస్తామండి. అమ్మవారికి కావాల్సిన చీరలన్నీ మా తరపున వేసిస్తామయ్యా. గంపలో బొట్లో సాపులు అన్ని మేము అల్లిస్తామయ్యా. మా తరపున తలిగి చెప్పులు ఇచ్చుకుంటాం సామే. అంతా బాగానే ఉంది కానీ క్రితం జాతరలా చంపుకు చావకండి. ఆ ఈరిగాడు మా నాన్న సెయ్యరగ నూకింది పోయిన జాతరలోనే కదూ. ఈసారి ఆడి కాలిరగ నూకుతా. గుర్తొచ్చిందా? రాదా మరి? ఆడు గుర్తు చేశాడు రా గొర్రి. ఆ ఈరిగాడు మీ అయ్య చెయ్యేందుకు నరికాడురా? రథం ముందు మా ఇదిలోకే రావాలన్నాడని కదూ. దేవుడిదేముందిలేరా, మనుషులు రానియాలి గాని. ఈసారి రథం మా ఇదిలో నుంచే కదలాలా. ఏంద్రా మాట్లాడేది నువ్వు? ముందు రథం మా ఈదులోంచి కదలాలి. సారే దివాణం నుంచి వస్తుంది. ఇది ఈ ఊరు పద్ధతి. నువ్వు వచ్చి మారుస్తావురా? మారుతా మారుతా. ఏ ఎల్లకలం దేవుని మీ చుట్టూ తిప్పుకుంటారా? ఈ మాట అడిగేది మా అయ్యని సావు నువ్వు. నేను ఒప్పుకోను. పండగ లేకపోతే పింగిపోయే, కానీ రథం ముందు మా ఇదిలో నుంచి కదలాల్సిందే. నువ్వు ఊళ్ళో మళ్ళీ గొడవలు లేపాకో. పెద్దబాబు, ఈడు పండగ ఆపుతాడంట. పెద్దబాబు, మునిస్వామి చెప్పింది కూడా వినాలిగా. ముందు వాళ్ళు ఈదికి వెళ్తానంటే దేవుడు రానంటాడా? పాత పడితే పద్ధతి కూడా పాడైపోద్ది. అన్నీ మన మంచికే కదా, మార్చుకుంటే పోలే. అట్టాగైతే వాళ్ళ వీధిలోకి ఎందుకు వెళ్ళాలా? మీ మనుషులం కాదా, మాకు వీధులు లేవా? ఆ మాటకొస్తే మాకు చాలా ఇళ్ళు ఉన్నాయి, 100 గడపలు ఉన్నాయి. నీకు ఇల్లు ఎక్కువైతే మా ఇంటి పేర్లు ఎక్కువ. రేయ్, ఇంటి పేర్ల గురించి మాట్లాడు మాకరా. ఇరిగినేల మీద ఒంటేలు పోసిన రకం మీరు. దేవుడికి ఏ దిక్కు లేనట్టు మీ దిక్కు రావాలట్రా. ఒరే మునిస్వామి, కట్టు మీద కూడా ఇదే కోత కూసావంట, నరికేస్తా. నాకు భయంగా ఉంది హరి. ఒరే హరి, చెన్నపట్నంని వీరు సీతగారు కదూ. ఏమిట్రా సంధి కుదిరిందా? గడుగ్గాయలు సుమి, ఇది అదేనా? అదే అదే అదే. మాకు సాయం చేయాలో జనార్దన. నాదే ఉంది గాని మీ ఇద్దరి సంధితో ఊరికి చాలా పని పెట్టారన్నమాట. కానివ్వండి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణ ఊరుకోండి అయ్యా, ఊరుకోండి. పోయినసారి ఇలా గొడవలు పడబట్టే ఆయన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం. మనం కట్టుగా ఉంటే దేవుడు మన చల్లగా. నువ్వు నీ చదువుతూ మళ్ళీ చెప్పొచ్చు. అబ్బా రేయ్, చంపేశాడు అనుకున్నావు. ఇట్ట గొడవలు పెడితే ఏమవుతుంది బాబు? ఉనికి ఊరకనే వచ్చుద్దేంట్రా? ఇది చినికి చినికి గాలివానయిందనుకో, 4 తలకాయలు పగిలి అనుకో, ఆ తలకాయల పక్కన మనం నుంచున్నామనుకో, మనది పెద్ద తలకాయ వద్ది. పదవంటే ఏమనుకున్నావురా? గొడవల మీద గుత్తాధిపత్యం. ఆగండి, నా మాటగా చెబుతున్నాను. ఈసారి జమీందారీ తరపున నా స్థానంలో నా మనవడుంటాడు. ఇక తనేం చెబితే అదే జరిగి తీరాలి. ఈ పెళ్లి జరగాల్సిందే, కానీ నాతో. ఎలా? తెలీదు, కానీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. ఊళ్ళో కట్టుబాట్లున్నవి పాటించడానికి, గొడవపడ్డానికి కాదు. ప్రతిసారి ఎలా జరుగుతుందో ఈసారి అలాగే. నాకు భయంగా ఉంది హరి. నేను ఈశ్వర్తో మాట్లాడతాను. తనొక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఈశ్వర్ని నేను మచ్చిక చేసుకుంటాలేండి. నాకు కాబోయే బావ కదా. కిందటి జాతరలోలా ఎవ్వరూ గొడవలు పడకండి. ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలి.
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది ఊరు ఏరయ్యింది ఏరు హోరెట్టింది ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో మా గడపకి మాలచ్చి మగడా ఏ విచ్చి పంపాల నీవిచ్చిందేగా మాకున్నది కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా ఏ వేదమైనా ఎవరి వేదమైనా ఆ స్వామి సేవే కదా కడుపారగి మన్ను కన్నుళ్ళే అంట కులమొచ్చి కాదంటదా ప్రతి ఇంటి పెళ్ళంటిది వేడుక జనమంతా చుట్టాలే కదా వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగ వాడే ఈ కేరింతల్లోనా ఈ పంచకా పంచకే కంచెలున్న జరపాల ఈ జాతర వయ్యామడలు దాటి సయ్యాటలీయాల మా చలిమి చాటించగా ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా అమ్మా కొంచెం దాహం ఇస్తారా? మా ఇంట్లో నీళ్లు మీరు తాగుతారా అమ్మా? నీళ్ళేంటి, మీరుండమంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. ఉండమంటారా? అమ్మా సీతగారమ్మా స్టేషన్లో కలిశాను. సీతమ్మ నాకు తెలుసురా. ఎలా? నీ మీద మొదటి నీళ్లు చల్లింది నేనేనమ్మా. అంటే మీ అమ్మ కడుపులో నుంచి బయటికి తీసి మంత్రసానిగా నీకు పురిటి నీళ్లు పోసింది నేనేనమ్మా. ఉండు తెస్తాను. ఏంటి అటు చూస్తున్నారు? నేను పుట్టగానే మమ్మని అడిగా, నేను పుట్టాను సీతగారు ఎక్కడా అని చెప్పి. ఏంటో ఈ యాదృచ్ఛికం, నేను మిమ్మల్ని పుట్టినరోజు నాడే కలిసి. వినండి వినండి వినండి, మీ అన్నయ్య నాకు బాగా మచ్చికయ్యాడు. సైన్యంలో చేరమంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, యూనిఫామ్ లో చాలా బాగుంటావు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈశ్వర్ కన్నా పై స్థాయికి వెళ్ళాలి. అప్పుడే నేను సంతోషపడతాను.
పై స్థాయి ఏంటి సీత గారు, ఏదో ఒక రోజు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాడి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. If they drive all night, they'll reach this railway line. That must be the transfer point. We have to reach the railway line before the Germans. That's only when we can plan an ambush. అంబుష్ అంటే మెరుపు దాడి. జర్మన్స్ కన్నా ముందే మనం అక్కడ చేరి కాపు గాయాలి. దాన్ని అంబుష్ అనరు సోదరా, ఆత్మాహుతి అంటారు. To get there fast, we have to cross this mountain. దిస్ బిగ్ మౌంటైన్ అప్ అండ్ డౌన్. ఈ కొండ దాటితే మెస్కెటా అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకి ఏమైనా వెహికల్స్ దొరకచ్చు. లెట్స్ గో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతిచ్చాను మా శ్రీనివాసరావు. మీరంతా కలిసి నన్ను ఆహుతిచ్చేలా ఉన్నారేంటి? కుక్కు సోదరా. Right, Dashi, come on, we're losing time. Come on. నేను చెప్తున్నది అదే, టైం మూడిందని. ఆగండి. పెళ్లి గిల్లి లేనాడు సన్నాసుల్లో అన్నా కలవాలి, సైన్యంలో కన్నా పోవాలన్నారు. అటెళ్తే ఏమొస్తుంది బూడిదని ఇటొచ్చా. ఇక్కడ నేనే బూడిదయ్యేలా ఉన్నా. కర్మరా బాబు. Let's go. తిండి లేక చచ్చినట్టున్నారు. రే కుక్కు సోదరా, ఏమైనా పెట్టరా. What now? కడుపులో ఏమైనా పడాలి. రే కుక్కు సోదరా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నారా? Alkali? యాలకులు లవంగాలు కాదురా, ఎలకలు. Captain? Rats are running in his stomach. How is that possible? Rats? In your stomach? Yeah, I'll fix it. Eat this. నేనేమన్నా గేదెలు అనుకున్నావురా గడ్డి మేయడానికి? Broop, broop, broop. Come on, come on. ఇంకా నేను గబుక్కుని నొక్కం కదా, పుసుక్కుని చచ్చేవాళ్ళు. శ్రీ ఆంజనేయ. Italiano? Deutsch? Por favor, non farmi Das riecht male. herrlich. Ja, das riecht schön. Ich bin auch Koch. Haben Sie keine Angst? Wir sind Freunde. మాత అన్నపూర్ణేశ్వరి, Riecht schön. నువ్వు కాశీలోనే కాదు తల్లి, అన్ని ఖండాల్లోనూ ఉన్నావు.
సోదరా మనకి భూమి మీద నూకలు చెల్లిపోయి అనుకున్నాం కదా, రొట్టెలు ఉన్నాయి సోదరా. Möchten Sie Brot? Nein, nein, danke. Nipote, mia nipote. It's all right, it's all right. It's his granddaughter. మనవరాలంట. Helena, va bene, va bene. నో చిలక కొట్టని జామ పండ్లో ఉంది. సోదరా సుఖం చూడకుండా చేస్తే స్వర్గం నుంచి కూడా గెంటేస్తారంట. పైగా వీళ్ళకి ఆ విషయంలో పెద్ద పట్టింపులు ఉండవు. కాస్త అడిగి చూడకూడదు. జర్మన్ల చేతుల్లో చచ్చేదాకా నువ్వు బతుకుండేలా లేవు దాసు. అప్పుడు లోపల నేనే చంపేస్తా, సరేనా? There are Germans outside. Can you please help us? Mach weiter. Das Brot ist verbrannt. కాస్త ఎంగిలి పడదాం అనుకుంటే పాడు బొత్తింక బతుకు. స్నానాల గది నుంచి సరాసరి శ్మశానానికి. Wer ist da? Wer ist da drin? Beniarsi. Aufmachen! Es gibt ein Mädchen. Mia nipoti. Ist die allein? Schau mal. Ich zähle bis 3. Kommen raus, sonst wird drinnen kommen. 1, 2, 3. Tasse duschen. ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది అనుకున్నాను. అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుందని తెలిసి వచ్చింది. అమ్మా, తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు, క్షమించు. Sie können heute Abend verlassen. Ja, once it gets dark, he can show us the way. Sie suchen nicht für Sie. Grazie, grazie. Ich kann auch ein bisschen Italien.
ఒక జర్మన్ డాక్టర్ యూదుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు పాప పుట్టింది. అది చెడు రక్తమంట. ఆ పాపను చంపడానికి హిట్లర్ సైన్యం అంతా గాలిస్తోంది. సోదరా, మా శ్రీనివాసరావు చెప్పాడు సోదరా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. 20వ